సో ఈ ఫంక్షన్స్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ని యూస్ చేసి మనము ఇన్హెరిటెన్స్ ఎట్లా చేస్తామో చూద్దాము ఫస్ట్. దాని తర్వాత ప్రోటోటైప్ ఇన్హెరిటెన్స్ ఎట్లా చేస్తామో కూడా చూద్దాం. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏముంది, మిగతా కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్లో ఉన్న ప్రాపర్టీస్ని కూడా మన ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్లోకి తెచ్చుకోవడం. అంటే ఇప్పుడు ఏ1లో మనకి మొబైల్ ప్రాపర్టీ, నేమ్ ప్రాపర్టీ కూడా మనకు రాగలిగితే దట్ ఈస్ ఇన్హెరిటెన్స్. అంటే ఈ ప్రాపర్టీస్ను కూడా మనం అడ్మిన్ ఫంక్షన్లో నుంచి మనము క్రియేట్ చేసుకోగలుగుతున్నాం, యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. దిస్ ఈజ్ వాట్ ఇన్హెరిటెన్స్ ఈజ్. సో ప్రస్తుతానికి నేను ఈ అడ్మిన్కి మాత్రమే నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దాంట్లో ఓన్లీ ఈ అడ్మిన్లో ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీకే మనకి మెమరీ క్రియేట్ అయింది, దానికే వాల్యూ అసైన్ అయింది. అక్కడ వరకు బాగానే ఉంది. అట్లా కాకుండా మనకి యూజర్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా రావాలి అని అంటే ముందైతే ఆ యూజర్ మొబైల్ నెంబర్ కదా, ఆ మొబైల్ నెంబర్ని కూడా పాస్ చేద్దాం. సపోజ్ 9988 అని. సో అది రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అని అంటే MOB అనే ఒక ప్రాపర్టీని తీసుకుని పెట్టుకుందాం. సో 9988 విల్ బీ దేర్ ఇన్ ద MOB. ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు అని అంటే కాల్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఆ కాల్ మెథడ్ని యూజ్ చేసి మన యూజర్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ని కాల్ చేసుకుంటే ఏం జరుగుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజర్ డాట్ కాల్ ఆఫ్ దిస్ MOB అంటాను. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ ఫంక్షన్ లోపల ఒక దిస్ ఉంటుంది కదా, ఆ దిస్ని నేను ఈ ఫంక్షన్కి బైండ్ చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే కాల్ అని అంటానో ఈ ఫంక్షన్లో ఉన్న దిస్, అంటే యూజర్ ఫంక్షన్లో ఉన్న దిస్ మనకి ఈ అడ్మిన్ ఫంక్షన్లో ఉన్న దిస్ తోటి రీప్లేస్ అవుతుంది అనమాట. సో దట్ ఈ అడ్మిన్ ఫంక్షన్లో ఉన్న దిస్సే ఈ యూజర్ ఫంక్షన్లో కూడా దిస్గా బిహేవ్ చేస్తుంది. దట్ ఈస్ ద బేసిక్ నేచర్ ఆఫ్ కాల్ ఫంక్షన్. సో ఈ కాల్ గురించి కావాలంటే సపరేట్ ఇంకొక వీడియో ఉంది, చూడండి, లేకపోతే డిస్క్రిప్షన్లో చూడండి. సో పాస్ చేస్తూ MOB కూడా నేను పాస్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే దిస్ డాట్ మొబైల్ అని అంటే ఇప్పుడు ఈ దిస్లో ఏముంటుంది అని అంటే అడ్మిన్ ఫంక్షన్ దిస్సే ఉంటుంది, ఎందుకంటే దానిలో నుంచే కాల్ చేస్తున్నాం కాబట్టి. అంటే ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నప్పుడు దిస్ పాస్ చేస్తున్నాం కదా, దిస్ విల్ బీ రీప్లేస్డ్ విత్ ద యూజర్ దిస్. సో మనకి అల్టిమేట్గా అడ్మిన్ ఫంక్షన్లో ఉన్న దిస్లోకి ఈ మొబైల్ అనే ప్రాపర్టీ కూడా వచ్చేస్తుంది. దానిలోకి మనం పాస్ చేసిన మొబైల్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, అవుట్పుట్ చూడండి. ఇప్పుడు A1 అనేది అడ్మిన్కి సంబంధించిన ఆబ్జెక్ట్ అయినప్పటికీ మొబైల్ ప్రాపర్టీ కూడా వచ్చింది. ఎలా వచ్చింది అని అంటే మనము ఈ కాల్ మెథడ్ ద్వారా మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు అలాంటిది పర్సన్ గురించి కూడా కావాలి అని అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ మనము పర్సన్ డాట్ కాల్ ఆఫ్ దిస్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఇక్కడ మనం ఇంకొక వాల్యూ కూడా పాస్ చేయాలి. దట్ ఈస్ పర్సన్ నేమ్ కావాలి కాబట్టి రాము అని పెట్టుకుందాం. దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ తీసుకుందాం అండ్ ఆ నేమ్ని కూడా పాస్ చేద్దాం. పాస్ చేస్తే ఇప్పుడు ఇక్కడ కూడా రిసీవ్ చేసుకోవడానికి మనకు ఒకటి కావాలి ప్రాపర్టీ. దీన్ని పాస్ చేసుకుంటే మనకి ఇక్కడ Nకి పాస్ అవుతుంది. ఇక్కడ దిస్ అంటే పర్సన్లో ఉన్న దిస్ విల్ బీ రీప్లేస్డ్ విత్ యూజర్ దిస్. బట్ యూజర్లో ఉన్న దిస్ కూడా అడ్మిన్ దిస్సే యాక్చువల్గా చెప్పాలి అని అంటే. దిస్ ఎందుకు, ఈ కాల్ ఎందుకు అనేది సపరేట్ వీడియో ఉంటుందండి, ఆ వీడియో చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. బట్ అల్టిమేట్లీ నా టార్గెట్ ఏముంది అంటే దీంట్లో మనము ఇన్హెరిటెన్స్ని అచీవ్ చేయడం ఎలా అనేదే చూస్తున్నాం. ఇక్కడ నేను సేవ్ చేయగానే ఇక్కడ మీకు చూస్తే A1లోకి రోల్ వచ్చింది, మొబైల్ వచ్చింది, నేమ్ కూడా వచ్చేసింది. సో ఆల్ దీస్ 3 ప్రాపర్టీస్ ఆర్ నౌ అవైలబుల్ విత్ దిస్. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రోటోటైప్స్ ఉంటే మనం వాటిని ఎట్లాగా మనము ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రోటోటైప్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రోటోటైప్ ప్రాపర్టీస్ని ఎట్లాగా మనం ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర యూజర్కి సంబంధించి యూజర్ డాట్ ప్రోటోటైప్ డాట్ ఏ అని కాకుండా యూ ఈజ్ ఈక్వల్ టు 1000 అని ఉంది అనుకోండి. ఇట్లా ఇప్పుడు ఈ యూలో ఉన్న వాల్యూ అయితే మనకి ఏ నుంచి రాదు కదా. ఇప్పుడు ఏ లోపలికి ఈ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ యూ అయితే లేదు కదా. నేను ఇప్పుడు యాక్సెస్ చేయాలనుకున్నా సరే A1 డాట్ యూ అని అంటే దట్ ఈస్ షోయింగ్ అన్డిఫైన్డ్, ఎందుకంటే అసలు లేదు, అది యూజర్కి సంబంధించిన ప్రోటోటైప్. అదే అడ్మిన్కి సంబంధించిన ప్రోటోటైప్ అయితే అడ్మిన్ డాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
2300. ఇప్పుడు a1 ఈజ్ అన్ అడ్మిన్ ఆబ్జెక్ట్, a1.x అని అంటే admin డాట్ ప్రోటోటైప్ డాట్ ఎక్స్ అని అంటే నాకు వచ్చింది. అలాంటిది యూజర్ ప్రోటోటైప్ రాలేదు కదా, అలా తెచ్చుకోవాలి అని అంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఈ అడ్మిన్ ఫంక్షన్ ఉంది కదా, ఈ అడ్మిన్ ఫంక్షన్కి ప్రోటోటైప్ ఉంటుంది కదా, దానికి ఉన్నటువంటి అండర్ స్కోర్ ప్రోటోని మనం ఏం చేయాలంటే యూజర్ డాట్ ప్రోటోటైప్కి మనం బైండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే a1 డాట్ యూ ఈజ్ ద ప్రోటోటైప్ ప్రాపర్టీ ఆఫ్ యూజర్, అది కూడా మనకి ఇక్కడ 1000 వచ్చేసింది చూసారా మరి. సో ఈ అడ్మిన్ ప్రోటోటైప్కి ఉన్నటువంటి ప్రోటోతోటి మనము యూజర్ ప్రోటోటైప్ని మనం బైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ నా దగ్గర పర్సన్కి కూడా పర్సన్ డాట్ ప్రోటోటైప్ డాట్ p ఈజ్ ఈక్వల్ టు 3344 అన్నాడు. ఇప్పుడు ఈ పర్సన్ ప్రోటోటైప్ అఫ్కోర్స్ వేరే ఇన్హెరిటెన్స్ జరుగుతుంది కానీ ప్రోటోటైప్ ఇన్హెరిటెన్స్ జరగట్లేదు. అలాగ జరగాలి అని అంటే యూజర్లోకి మనం ఏం బైండ్ చేయాలి, యూజర్ డాట్ ప్రోటోటైప్ డాట్ ప్రోటో ఈజ్ ఈక్వల్ టు పర్సన్ డాట్ ప్రోటోటైప్ అని అంటే అప్పుడు ఈ పర్సన్ ప్రోటోటైప్ ఏమో యూజర్ ప్రోటోటైప్కి బైండ్ అయ్యి, యూజర్ ప్రోటోటైప్ ఏమో అడ్మిన్ ప్రోటోటైప్కి బైండ్ అయ్యి, అడ్మిన్కి ఉన్న ఆబ్జెక్ట్ తోటి కూడా మనము ఎందుకంటే పర్సన్ ప్రోటోటైప్కి సంబంధించిన వాల్యూ కాబట్టి అది కూడా యాక్సెస్ అయింది. సో ఇక్కడ ఒక ఫంక్షన్ ప్రోటోటైప్ ఇంకొక ఫంక్షన్కి చేసుకుని చైనింగ్ చేస్తున్నాం మనం. సో దీన్నే మనం ఏమంటామంటే ప్రోటోటైప్ చైన్ అని అంటారు. మీ డామ్ ఆబ్జెక్ట్ కానీ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్ కానీ ఈవెంట్ ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్ కానీ లోపల ఏది జరుగుతున్నా సరే మీకు ఇలాగ ప్రోటోటైప్ చైన్ లాగా మనకి ఇన్హెరిటెన్స్ జరుగుతుంది. సో మీకు ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు హౌ ఇన్హెరిటెన్స్ విల్ బీ అచీవబుల్ ఇన్ జావాస్క్రిప్ట్ అని అంటే మీరు ఇవన్నీ చెప్పండి. ప్రోటోటైప్ గురించి అడిగినప్పుడు ఈ మొత్తం చెప్పండి. ప్రోటోటైప్ అంటే ఏంటి, అండర్ స్కోర్ ప్రోటో ఎలా ఉపయోగపడుతుంది, ప్రోటోటైప్ ఇన్హెరిటెన్స్ ఎలా జరుగుతుంది అనేది 3 చెప్తే దే విల్ బి వెరీ ఇంప్రెస్డ్. ఇలాంటి విషయాలు ఫండమెంటల్స్ 0 లెవెల్ నుంచి నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా మా బూట్ క్యాంప్ ట్రైనింగ్కి అటెండ్ అవ్వండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.